పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ నాగులపల్లిలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభయాత్ర నిర్వహించగా మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, డివిజన్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, యాదగిరి, సురేష్ తదితర గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ వీరత్వం, దక్షిణ భారత రక్షణలో ఆయన పాత్రను కొనియాడారు. శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ సందర్భంగా మన శివాజీ మరాఠా యోధుడుగా దక్షిణ భారతదేశ రాజుగా వెలుగొందిన సందర్భాలలో గెరిల్లా యుద్ధాలు, 300 కోటలను జయించిన సందర్భాలు మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. అలాగే కొన్ని సంఘటనలు మనకు తెలిసిన మననం చేసుకోవాల్సిన సమయం ఇది. ఆయనను ఆదర్శంగా మనం తీసుకోవాల్సిన సమయం కూడా ఈ సందర్భం. అయితే అప్పట్లోనే ఆయన రైతులు పంటలు పండించే విధానాన్ని మారుస్తూ కొన్ని పంటలను ఈ విధంగా చేయాలి, ఈ సందర్భంలో ఈ కాలంలో ఈ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో అప్పట్లో రైతులను చైతన్యపరిచి వాళ్ళని ఎన్నో విధాలుగా లాభదాయకంగా తెచ్చిన మన శివాజీ గారు. ఈయన ఇంకా మనకు ఆదర్శంగా అన్ని కులాలను కలుపుతూ అప్పట్లో ఉన్న ముష్కరులను వాళ్ళను అపజయపాలు చేస్తూ మనను హిందువులను కాపాడిన రోజులవి. మనను వేధిస్తుంటే ఆమె తల్లి జిజియామాత, ఆయన తల్లి జిజియామాత చిన్నప్పుడే వీళ్ళను వధించేలాగా దేవుని నాకు ఒక కొడుకుని ప్రసాదించమని దేవుని కోరుకొని మన దక్షిణ భారతదేశాన్ని కాపాడే విధంగా ఆమె తీర్చిదిద్దిన సందర్భాలు మనం గుర్తుంచుకోవాల్సిన సందర్భం ఇది. ఆయన ఎప్పుడూ సుఖపడలేదు. చనిపోయేంత వరకు మన గురించి, ప్రజల గురించి, హిందూ ధర్మాన్ని గురించి ఎల్లవేళలా మనని కాపాడిన యోధుడు ఛత్రపతి శివాజీ గారు. ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలలో మనం మన జీవితంలో ఒక్క కార్యక్రమం చేస్తే చాలు ఆయనను మనం రాజుగా గుర్తించినట్టే. ఒక్క చిన్న విషయం, ఆయన ఏదో ఒక విషయం మనం ఆయన గురించి ఆయన ఆదర్శంగా తీసుకుంటూ పనిచేస్తే చాలు ఛత్రపతి శివాజీ గారు సంతోషిస్తారని ఆశిస్తున్నారు. ప్రజలందరూ మనకి ఏదో విధంగా ప్రజలందరికీ ఆయన ఉపయోగపడ్డాడు కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.